హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y29 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 23 డిసెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ స్పెక్స్కి ఈ ప్రైస్కి అయితే ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్గా తీసుకొచ్చారు. ఒకసారి అయితే స్పెక్స్ చెప్తాం, మొత్తం చూడండి దీంట్లో ప్రైస్తో సహా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.68 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1608x720 పిక్సెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 5G ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో ర్యామ్ చూసుకుంటే 4GB 6GB 8GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఓన్లీ 2 వేరియంట్స్ ఉంటాయి, 128GB 256GB అనమాట. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 0.8 MP అంటున్నారు. ఇది ఏంటంటే దేనికి పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే డ్యూయల్ కెమెరా అని చెప్పి మార్కెటింగ్ చేసుకోనికి మాత్రమే. ఇక్కడ 50 మెగాపిక్సెల్ నుంచి కూడా మీరు హైగా ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. సరిగా ఆప్టిమైజేషన్ ఇవ్వరు, ఎందుకంటే బడ్జెట్ ఫోన్ కాబట్టి వీళ్ళ దృష్టిలో, అది కూడా మన దృష్టిలో కాదు. అలాగే కరెక్ట్గా దీనికి ఏంటి సెన్సార్స్ కూడా యూజ్ చేయరు అనమాట. 50 మెగాపిక్సెల్కి సంబంధించిన కరెక్ట్ సెన్సార్స్ కూడా ఏం యూజ్ చేయరు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 14తో వస్తుంది, ఫన్ టచ్ OS 14తో వస్తుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ ఉంది. IP64 రేటింగ్ ఉంది. 8.1mm థిక్నెస్ ఉంటుంది. 198 grams వెయిట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 13,999 రూపాయలు పెట్టారు. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,499 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 19,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇది ఫోన్ కొని అయితే వేస్ట్ అనమాట. ఎందుకంటే 4GB 128GB మోడల్, అది కూడా ఏంటంటే హెచ్డి ప్లస్ డిస్ప్లే, అది కూడా 14,000 రూపాయలకి అంటే వేస్ట్. వీళ్ళు ఫుల్ హెచ్డి డిస్ప్లే తీసుకొస్తే బాగుండు అనిపించింది. కనీసం వీళ్ళు ఎన్ని ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారు, ఎన్ని ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు అయితే కన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ ఇంకా హైయర్ మోడల్ ఎలా పెట్టారంటే ఏదో మిడ్ రేంజ్ ఫోన్ లెక్క తీసుకొచ్చారనమాట. ఇది వివో వాళ్ళకి మాత్రమే ఇట్లా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ కాబట్టి ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. కెమెరా కూడా అంత ఏం బాగుండదు. సో దీని ప్లేస్లో ఇంకో ఆన్లైన్ టార్గెట్ మొబైల్స్ ఉంటాయిగా, అవి కొనుక్కుంటే బెటర్ అని నా ఉద్దేశం. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.